మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి లోపలికి ఎంట్రీ అవ్వాలి, దర్శనం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా బయట నామం పెట్టుకుని వెళ్ళాలి లోపలికి. లేకపోతే లోపల పంతులు గారు అలౌ చేయరు. మీకు గుడి చుట్టూ తిరిగి చూపిస్తాను. ఓ పక్క మనం వచ్చిన వైపు ఎస్కోట్ కనిపిస్తుంది, ఇటువైపు ఏమో రిజర్వాయర్ కనిపిస్తుంది, రెండు వైపులు. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. బొర్రా కేవ్స్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాట్ రోడ్ కాబట్టి ఎదురు వచ్చే వెహికల్స్ కూడా చూసుకుని వెళ్ళాలి, మలుపులు ఎక్కువ ఉంటాయి. దారిలో వెళ్ళినప్పుడు కోతులు కనిపిస్తాయి కాబట్టి మేము కోతులకి రస్కులు తీసుకెళ్ళాము. ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయ్యాము, బొర్రా కేవ్స్కి.
సహసిద్ధంగా ఏర్పడిన గుహ అంటారా నాకు తెలియదు. ఒక గుహ, బొర్రా గుహ. బొర్రా అనే ఊర్లో ఉన్న గుహల్ని బొర్రా గుహ అంటారు. లోపలికి రావడానికి మనకి చాలా బాగా ఉంటుంది. లోపలికి వచ్చి అక్కడ నడవడానికి మంచి అవకాశం ఇచ్చారు. కలర్ఫుల్ లైట్లతో ఇంకా కలర్గా సాహస సిద్ధంగా ఏర్పడిన 1 minute ఇక్కడ కూడా మనం లవ్వలేదు. లవ్ అంట, RS అంట, ఎవడో ఉపేంద్ర అంట, పీవీ అంట, పీపీ అంట, ఎన్ని పేర్లు రాసి పడేసారు మనల్ని. ఇలా పైకి వెళ్తే ఒక శివుడి ఆలయం ఉంటుంది, శివాలయం. ఇద్దరు మనిషి మాత్రమే నడవగల మెట్లు, చాలా జాగ్రత్త ఎక్కాలి. మహాదేవ శంభో శంకర. దిగినప్పుడు జాగ్రత్తమ్మా, అక్కడ పట్టుకొని 2 అడుగులు దిగి అప్పుడు పైన పట్టుకో, ఇక్కడ దిగు పైన పట్టుకో. ఇంకా అనుకుని చాలామంది జనాలు చూస్తూ అటు ఇటు చూస్తూ 2 ఫోటోలు దిగేసి పైకి వచ్చేసాం, ఇంటికి బయలుదేరిపోయాం. మేము రిటర్న్ అయ్యేసరికి 5:30 అయింది. 5:30 తర్వాతే బయలుదేరాం. వర్షం స్టార్ట్ అయింది అప్పుడే. వర్షం పడుతుంది కానీ మేము ఎక్కడ ఆగలేదు, చిన్న చిన్న చినుకులు కాబట్టి మేము రిటర్న్ అయిపోయాము. దిగి వచ్చినప్పుడు కూడా మాకు మంచి మంచి లొకేషన్లు కనిపించి అక్కడక్కడ వీడియోలు ఫోటోలు తీసుకోవడం జరిగింది. పొద్దునంతా ఎండ కాసి వర్షం పడేసరికి రోడ్ అంతా పొగ